ప్రైజ్ ద లార్డ్. ద బెస్ట్ విషెస్ టు యూ అండ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము, టుడే గాడ్స్ ప్రామిస్. నిన్ను రక్షించుటకును నిన్ను విడిపించుటకును నేను నీకు తోడైయుందును. ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయం 20వ వచనం. I will be with you to save you to and to set you free. The book of Jeremiah chapter 15 verses 20. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన ప్రభువైన యేసుక్రీస్తు ఈ ఉదయకాల సమయంలో మనందరికీ శ్రేష్టమైన వాగ్దానాన్ని దయచేస్తున్నాడు. అదేమిటంటే, నిన్ను రక్షించుటకును నిన్ను విడిపించుటకును నేను నీకు తోడై ఉన్నాను అని దేవుడు సెలవిస్తున్నాడండి. చూడండి ప్రియ సహోదరి సహోదరులారా, గిద్యోను జీవితంలో దేవుడు అద్భుతమైన కార్యాన్ని జరిగించాడండి. గిద్యోను జనాంగము మీదకి అమాలేకులు దండెత్తి యుద్ధము చేటకు వచ్చినప్పుడు గిద్యోను భయము కలిగి పిరిగివాడుగా ఉన్న సమయంలో దేవుని యొక్క దూత ప్రత్యక్షమై, నిన్నును బట్టి ఇశ్రాయేలీల ప్రజలను మీద రక్షణను కలుగ చేస్తానని, నీ పక్షమున యుద్ధము చేస్తానని గిద్యోనును ధైర్యపరిచి మాట్లాడినప్పుడు గిద్యోను దేవుడిని నమ్మాడు, విశ్వసించాడు. దేవుడు గిద్యోనును బహుగా ఆశీర్వదించాడు. ఇశ్రాయేలీల జనాల మీద దేవుడు గొప్పగా చేశాడు. అంతటి గొప్ప దేవుడు మనందరి జీవితాలలోనూ చేయగల సమర్థుడు. కావున మనము దేవుని యందు నమ్మకంగా జీవించి నీతి మార్గమునందు నడుచుకొని ఈ లోకంలో ఎన్ని శ్రమలు వచ్చినప్పుడు, శత్రువులు గొడవకు మన మీదకి వచ్చినప్పుడు మనము ధైర్యం కలిగి ఉండాలి. దేవునికి ప్రార్థన చేసేవారుగా ఉండి దేవుడే మన పక్షమున యుద్ధము చేస్తాడని మనం నమ్ముకున్నట్లయితే దేవుడు మనల్ని కూడా ఆశీర్వదిస్తాడు. దేవుడే మనకు రక్షణ దయచేయువాడు ఆయనే. దేవుడు మనలందరినీ ఆశీర్వదించి ఆయన కృప మన మీద ఉండునుగాక. ప్రార్థన. ప్రేమమయుడ, దయామయుడ, నీ శ్రేష్టమైన ఘనమైన నామమును బట్టి నీకు స్తోత్రములు దేవ. ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా మా జీవితాలలో నీ యొక్క మేలులను జరిగించండి. అలాగే ఈ వాక్యం వింటున్న వారందరినీ కూడా దర్శించి వారిని కూడా ఆశీర్వదించండి ప్రభువా. ఈ లోకంలో ఎవరైతే ఎలాంటి శ్రమలకు లోనవుతున్నారో, శత్రువుల చేత ఇబ్బంది పడుతున్నారో వారందరికీ ధైర్యం దయచేయండి. నీ కృప వారందరికీ అనుగ్రహింపండి. నీ యందు విశ్వాసము కలిగి యథార్థమైన జీవితమును మేము, అలాగే ఈ వాక్యం వింటున్న వారందరి జీవితాలలోనూ నీవే యుద్ధము చేయువాడవు అని మేము నమ్ముతున్నాము దేవా. నీవే మమ్మలను రక్షించి నీ క్షేమాభివృద్ధియు మాకు దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.